అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 1వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అని లేఖనములో చెప్పబడినట్లుగా మనమందరము దేవుని నామమును స్తుతింప బద్ధులమై ఉన్నాం. సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని లేఖనములో చెప్పబడినట్లుగా ఆయన సువార్తను ప్రకటింప బద్ధులమై ఉన్నాం. భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులే ఉందురు అని లేఖనములో చెప్పబడినట్లుగా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను ఇతరులకు చెప్ప బద్ధులమై ఉన్నాం. అయితే ఇవన్నీ మొదట చేయవలసినది, ప్రారంభించవలసినది దేవుని మందిరంలో. అక్కడ ఈ సంగతులు నేర్చుకున్న తర్వాత బయట ప్రపంచంలో ఈ కార్యాలు చేయగలుగుతాం. అప్పుడే మన ప్రభువైన యేసుక్రీస్తుకు శిష్యులుగాను సాక్షులుగాను ఈ లోకంలో జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రభువా, మీ మందిరానికి వచ్చి నేర్చుకుని ఈ లోకంలో మీకు సాక్షులుగా జీవించినట్లు దయచేయమని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని ప్రార్థన చేసుకుందాము. దేవా, మీ కొందనాలనైనా భూదిగంతముల వరకు మీకు సాక్షిగా ఉండాలని మమ్మల్ని ఎన్నుకున్నారు. ప్రతి విషయంలోనూ ప్రభువా నీకు స్తోత్రములు చెల్లించమని కూడా మాకు నేర్పించారు. దేవా, నీ కొందనాల స్తోత్రం తండ్రి. ఇవన్నీ నీ మందిరంలోకి వచ్చి నిన్ను ఆరాధించి నీకు స్తోత్రం చెల్లించి నేర్చుకొని బయట ప్రపంచంలోకి వెళ్ళినైనా అలాగూ ఇతరులకు ప్రకటించినట్లుగాను, మనుషుల మధ్య నిన్ను స్తుతించినట్లుగాను, నీ మందిరానికి వచ్చినట్లుగాను సహాయం దయచేయండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.